2020లో జరిగిన లాక్డౌన్ లో మాల్స్, షాపింగ్ సెంటర్స్, సూపర్ మార్కెట్స్, గ్రాసరీస్ మన ప్రపంచం అంతా ఆగిపోయిన సమయంలో కూడా బెంగళూరుకు చెందిన సిద్ధార్థ్ మాత్రం తను ఒక బిజినెస్ ని స్టార్ట్ చేసి 0 నుంచి 520 crores కేవలం 5 సంవత్సరాల్లోనే సంపాదించారు. మనం చాలా ఫ్యాన్సీగా 0 to 500 crores 10,000 crores సంపాదించారు అని చెప్పుకుంటాం, కానీ ఆ సంపాదన వెనుక ఎంత కృషి, శ్రమ, పట్టుదల ఉంటుందో ఎవరైనా ఆలోచిస్తారా? అండ్ ఇవే కాదు, ఆ దారిలో ఎన్ని ఒడిదొడుకులు చూసుంటారు, ఎంతమందిని దాటి ఆ స్థాయికి వెళ్ళి ఉంటారు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలావే ఉంటాయి. అలాంటి ఈ స్నిచ్ కంపెనీ ఇంత తక్కువ సమయంలోనే ఇన్ని వందల కోట్లని ఎలా సంపాదించింది? అండ్ వీళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? వీళ్ళు ఈ విధంగా ఎదగడానికి యూజ్ చేసిన స్ట్రాటజీస్ ఏంటి? వీళ్ళు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ ఏంటి? ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకోబోతాం. స్నిచ్ జర్నీ 2020లో స్టార్ట్ అయినప్పటికీ ఈ సిద్ధార్థ్ జర్నీ మాత్రం 8 ఏళ్ల ముందే స్టార్ట్ అయింది. తన తండ్రికి ఒక గోల్డ్ షాప్ ఉన్నప్పటికీ తనకి ఫ్యాషన్ మీద ఉన్న ప్యాషన్ తో క్లోతింగ్ బిజినెస్ ని స్టార్ట్ చేసి B2B బిజినెస్ చేస్తూ ఉండేవాడు. తన వర్క్ ఒకటే, క్లాత్ ని బై చేయడం, దానిని స్టిచ్ చేసి ఒక కంపెనీకి సెల్ చేయడం. ఇదంతా బాగానే జరుగుతుందన్న సమయంలో ఒక రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ద్వారా తన జీవితమే మారిపోయింది. తను B2B బిజినెస్ చేస్తున్నాడు కదా, తన దగ్గరికి ఒకరు వచ్చి నాకు 20,000 షర్ట్స్ కావాలి అని సిద్ధార్థ్ ఒక డీల్ ని కుదుర్చుకొని వెళ్తే ఆ డీల్ ప్రకారం ఆ 20,000 షర్ట్స్ సిద్ధార్థ్ డెలివరీ చేశాడు. కానీ కొన్ని రోజుల తర్వాత అతను తయారు చేసిన షర్ట్సే షాపింగ్ మాల్స్ లో ఎక్కువ ధరకు ఉన్నాయి. తను అమ్మేది 300 రూపీస్ కి అయితే ఆ షాప్ లో మాత్రం ఆ షర్ట్ యొక్క ధర 1200 రూపీస్ ఉంది. అప్పుడు సిద్ధార్థ్ కి ఒక డౌట్ వచ్చింది. కేవలం ఆ షర్ట్ పైన ఉన్న బ్రాండ్ వల్ల 300 రూపీస్ ఒక షర్ట్ అనేది 1200 రూపీస్ కి అమ్ముతున్నారు అని ఈ సిద్ధార్థ్ గమనించాడు. మనమైతే నార్మల్ గా ఎలా ఆలోచిస్తాం? వాళ్ళ బిజినెస్ చేస్తున్నారు కాబట్టి 300 కొని 2000 కూడా అమ్ముతారు అని మనం అనుకుంటాం. కానీ సిద్ధార్థ్ అలా ఆలోచించలేదు. మేము కష్టపడుతుంటే మాకు రావాల్సిన మార్జిన్ అండ్ క్రెడిట్ ఇవ్వకుండా వాళ్ళు ఇంత మార్జిన్ తో బిజినెస్ చేస్తున్నారు అంటే అసలైన గేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో లేదు, ప్రొడక్షన్ లో ఉంది అని గమనించాడు. ఎవరైతే ప్రొడక్షన్ ని, ప్రైజింగ్ ని, క్వాలిటీని కంట్రోల్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ లో సక్సెస్ అవుతారు అని అర్థం చేసుకున్నాడు. అప్పుడే సిద్ధార్థ్ ఒక బ్రాండ్ ని స్టార్ట్ చేయాలి అని డిసైడ్ అయ్యాడు. కానీ తను అందరిలా స్టార్ట్ చేయలేదు. 2019 లో స్నిచ్ అనే కంపెనీని స్టార్ట్ చేసి B2B ఎంటర్ప్రైజెస్ గా ఎంటర్ అయ్యారు. స్నిచ్ కంపెనీయే లేబులింగ్ పెట్టి ఆఫ్లైన్ షాప్స్ కి అమ్ముతూ ఉండేది. వాళ్ళ బిజినెస్ అంతా ఓకే, ఫ్యూచర్ లో కూడా చాలా స్టేబుల్ గా ఉంటుంది అన్న సమయంలో COVID-19 వల్ల 2020లో జరిగిన లాక్డౌన్ అనే పేరుతో మన ప్రపంచంలో ఉన్న షాపింగ్ మాల్స్, షాపింగ్ సెంటర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే మన ప్రపంచం అంతా ఆగిపోయింది. ఓవర్ నైట్ లో రాత్రికి రాత్రే సిద్ధార్థ్ స్టార్ట్ చేసిన స్నిచ్ కంపెనీకి ఏదైతే బిజినెస్ ఉందో అందులో 100% రెవెన్యూని కోల్పోయాడు. బిజినెస్ ని కోల్పోవడంతో పాటు తన దగ్గర ఉన్న స్టాక్ ని కూడా ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితి. అప్పుడు తను ఒకటే ఆలోచించాడు. తన వేర్ హౌస్ లో ఖాళీగా పడి ఉన్న తన స్టాక్ ఎలా అమ్మాలి అని ఆలోచిస్తూ ఉండేవాడు. రోజులు కాస్త నెలలు గడిచాయి. లాక్డౌన్ మాత్రం ఎక్కడా ఆగలేదు. ప్రపంచంలో ఉన్న అన్ని బిజినెసెస్ కి లాక్డౌన్ పేరుతో వాళ్ళ బిజినెస్ కి ఒక ఎండ్ పాయింట్ వచ్చిందేమో గానీ ఈ స్నిచ్ కంపెనీ మాత్రం అప్పుడే ఆరంభమైంది. మన దేశం యొక్క ఎకానమీ మొత్తం ఆగిపోయినప్పటికీ సిద్ధార్థ్ మాత్రం దేనికోసం ఆగలేదు. తను ఆలోచించింది ఒకటే, నా వేర్ హౌస్ లో ఉన్న స్టాక్ తో నేను ఏ విధంగా నా సరుకుని అమ్మాలి అని ఆలోచించాడు. సింపుల్ గా తనకి ఒకే ఐడియా వచ్చింది. షాపిఫై లో ఒక అకౌంట్ ని ఓపెన్ చేసి అప్పటి వరకు వాళ్ళు ఏదైతే B2B బిజినెస్ చేస్తూ ఉన్నారో దానిని B2C గా కన్వర్ట్ చేసి డైరెక్ట్ గా కస్టమర్స్ కి తను తయారు చేసిన షర్ట్స్ ని అమ్ముదామని డిసైడ్ అయ్యాడు. ఈ B2B B2C అంటే అర్థం కాలేని వాళ్ళకి చెప్తాను. B2B అంటే బిజినెస్ చేస్తున్న వాళ్ళు బిజినెస్ చేస్తున్న వాళ్ళకి అమ్మడాన్ని B2B బిజినెస్ అని అంటారు. B2C అంటే ఒక వ్యక్తి మ్యానుఫ్యాక్చర్ నుంచి డైరెక్ట్ గా కస్టమర్ కి ఆ ప్రొడక్ట్ ని ఇస్తారు, దానిని B2C బిజినెస్ అని అంటారు. ఆ టైంలో సిద్ధార్థ్ కి ఎటువంటి డిజిటల్ మార్కెటింగ్ లేదు. ఈ బిజినెస్ లో వాళ్ళ ప్లాన్ ఏమి 100 కోట్లు 200 కోట్లు సంపాదించాలని కాదు, జస్ట్ ఈ లాక్డౌన్ టైంలో సర్వైవ్ అవ్వాలి అని అంతే. తనకి ఈ B2C బిజినెస్ లో జీరో క్లారిటీ ఉంది. ఎటువంటి ఫండింగ్ కానీ, రోడ్ మ్యాప్ కానీ, అండ్ మరీ ముఖ్యంగా ఎటువంటి సపోర్ట్ కూడా లేదు. మరి అలాంటి ఈ స్నిచ్ కంపెనీ 500 కోట్లని ఎలా సంపాదించాడు? వీళ్ళు యూజ్ చేసిన స్ట్రాటజీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడ మిస్ అవ్వకండి. దానికన్నా ముందు ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ స్ట్రాటజీ వీళ్ళ స్పీడ్ స్ట్రాటజీ. నార్మల్ గా ఏ కంపెనీ అయినా 3 months నుంచి 6 months పడుతుంది ఒక డిజైన్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి. కానీ ఈ స్నిచ్ మాత్రం కేవలం 25 రోజుల్లో ఒక కొత్త డిజైన్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండేది. స్నిచ్ కంపెనీ చాలా డిఫరెంట్ గా అప్రోచ్ అయింది. వాళ్ళ డిజైన్స్ ని, రా మెటీరియల్స్ ని కంట్రోల్ చేసేది అంతే. వాళ్ళ వెండర్స్ ఏమో దానిని కట్ చేసి, స్టిచ్ చేసి ప్యాకింగ్ చేయడం అంతే. చాలా సింపుల్ గా ఉంటుంది. మిగిలిన కంపెనీస్ లా కాంప్లెక్స్ గా ఉండదు. ఈ స్పీడ్ స్ట్రాటజీ అనే అడ్వాంటేజ్ తో ఈ స్నిచ్ కంపెనీ మార్కెట్ లో సక్సెస్ అయింది. ప్రతి 25 రోజులకి వీళ్ళు న్యూ స్టైల్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రతి సంవత్సరం 1000కి పైగా
కొత్తగా ఫ్రెష్ స్టైల్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. సెకండ్, వీళ్ళ గోల్డెన్ డిజైన్. మోస్ట్ బ్రాండ్స్ లైక్ జారా, H&M వీళ్ళందరూ స్లిమ్ ఫిట్ డిజైన్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మన ఇండియన్స్ స్లిమ్ ఫిట్ బాడీ కాదు, దీనికి స్నిచ్ ఏం చేసిందో తెలుసా? మన ఇండియన్ బాడీస్ కి తగ్గట్టు వీళ్ళ డిజైన్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ ఒక చిన్న చేంజ్ ఈ స్నిచ్ కంపెనీ ఈ ఫ్యాషన్ డిజైన్ అనే గేమ్ మొత్తాన్ని చేంజ్ చేసేసింది. మన ఇండియన్ యూత్ అందరికి ఈ షర్ట్ అనేది చాలా పర్ఫెక్ట్ గా సరిపోయింది. అండ్ అదే కాదు, వీళ్ళు ఈ డిజైన్ లో కూడా సక్సెస్ ని చూశారు. వీళ్ళు ఆన్లైన్ ప్రెజెన్స్ లో ఉంటున్నప్పుడు వీళ్ళు 3 ప్రామిసెస్ ని చేశారు. ఫస్ట్ ది న్యూ స్టైల్ ఎవ్రీ డే, సెకండ్ హ్యాజిల్ ఫ్రీ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, థర్డ్ క్యాష్ ఆన్ డెలివరీ. అండ్ వీళ్ళ థర్డ్ స్ట్రాటజీ ఏంటో తెలుసా? కాంటెంట్ స్ట్రాటజీ. మన ఇండియాలో యూత్ చాలా ఎక్కువ కదా, జెన్జీ పీపుల్. ఈ స్నిచ్ కంపెనీ జెన్జీకి బాగా కనెక్ట్ అవ్వడం కోసం ఇన్స్టాలో వైరల్ కాంటెంట్ ని అప్లోడ్ చేస్తూ మీమ్స్, రీల్స్, ఛాలెంజెస్ ఇలా వివిధ రకాలుగా వీళ్ళ కంటెంట్ ని వైరల్ చేస్తూనే ఉన్నారు. అండ్ వీళ్ళ కాంటెంట్ టీమ్ కూడా అండర్ 25 ఇయర్స్ వాళ్ళే. మరొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో తెలుసా? వీళ్ళ ప్రొడక్షన్ లో ఏదైనా డిజైన్ 10 డేస్ లో గానీ సేల్ అవ్వలేదు అనుకోండి, నో క్వశ్చన్, నో ప్రైడ్, నో ఓవర్ థింకింగ్, జస్ట్ ఆ డిజైన్ ని రిమూవ్ చేసేస్తారు. వీళ్ళు ఈ స్పీడ్ స్ట్రాటజీ, గోల్డెన్ స్ట్రాటజీ అండ్ కాంటెంట్ స్ట్రాటజీస్ తో ఇంతలాగా గ్రో అయ్యారు కదా. వీళ్ళు ఇయర్ కంపారిజన్ కి ఎంత సంపాదించారో తెలుసుకుందామా? 2020లో స్నిచ్ కంపెనీ స్టార్ట్ చేస్తే 2021 కి 11 crores రెవెన్యూ జరిగింది, 2022లో 44 crores, 2023లో 106.6 crores, 24లో 240 crores అండ్ 2025 కి అది 520 crores కి చేరింది. అంటే కేవలం 5 ఏళ్లలోనే 520 crores రెవెన్యూని జనరేట్ చేసింది. కానీ వీళ్ళ రెవెన్యూని ఒకసారి గమనించండి. 2023 నుంచి 2025 వరకు వీళ్ళ రెవెన్యూ చాలా పెరిగింది. దీనికి రీజన్ ఏమంటారు? దీనికి కూడా ఈ స్నిచ్ కంపెనీ ఒక స్ట్రాటజీని యూజ్ చేసింది. అదే షార్క్ ట్యాంక్ స్ట్రాటజీ. నార్మల్ గా ఎవరైనా షార్క్ ట్యాంక్ కి ఎందుకు వెళ్తారు? ఒక కంపెనీ షార్క్ ట్యాంక్ కి వెళ్ళింది అంటే వాళ్ళ కంపెనీలో షార్క్ ట్యాంక్ ఎంతో కొంత మనీని ఇన్వెస్ట్ చేయడం కోసం వెళ్తారు. కానీ ఇక్కడ ఈ సిద్ధార్థ్ మాత్రం షార్క్ ట్యాంక్ కి ఇన్వెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళలేదు. అక్కడ ఉన్న జడ్జెస్ స్నిచ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ని సిద్ధార్థ్ కూడా గెయిన్ చేసుకుని బిజినెస్ లో గ్రో అవుదాము అని వెళ్ళాడు. సింపుల్ గా చెప్పాలి అంటే అతను వెళ్ళింది మనీ కోసం కాదు, క్రెడిటబిలిటీ. దీనితో హ్యూజ్ సేల్స్ తో, బ్రాండ్ విజిబిలిటీతో స్కేలింగ్ చాలా ఈజీగా జరిగింది. మార్కెట్ లో జారా, H&M వంటి పెద్ద పెద్ద బ్రాండ్సే ఉన్నాయి. కానీ ఈ స్నిచ్ కంపెనీకి మాత్రం వాళ్ళు కాంపిటేటర్సే కాదు. సో 2023లో వీళ్ళు షార్క్ ట్యాంక్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏదైతే 106 crores సేల్స్ ఉన్నాయో అక్కడ నుంచి అమాంతంగా 2024 కి 240 crores కి చేరింది, 2025 కి 500 crores చేరింది. అండ్ వీళ్ళ ఫైనల్ స్ట్రాటజీ ఏంటో తెలుసా? ఓమ్ని ఛానల్ సక్సెస్ స్ట్రాటజీ. వీళ్ళు అప్పటి వరకు ఏదైతే ఆన్లైన్ లో సెల్ చేస్తున్నారో అదే బిజినెస్ ని ఆఫ్లైన్ ప్రెజెన్స్ కూడా ఉంచాలి అని స్నిచ్ కి మన ఇండియాలో 50+ స్టోర్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళ టార్గెట్ ఎండ్ ఆఫ్ 2025 కి 100 స్టోర్స్ కి చేరాలి అని. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే ఆఫ్లైన్ స్టోర్ ఓపెన్ చేశారో అప్పుడు ఆ సిటీలో వాళ్ళ సేల్స్ అనేవి 3x గ్రోత్ తో అవ్వేవి. నాట్ జస్ట్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, ఇది ఓమ్ని ప్రెజెన్స్ వల్ల కస్టమర్స్ డీప్ గా కనెక్ట్ అయ్యేవారు. ఎందుకంటే వాళ్ళ ఫిజికల్ స్టోర్స్ వల్ల కస్టమర్స్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ని చేస్తూ మంచి ఫీల్ ని పొందేవారు. అండ్ సిద్ధార్థ్ కి మరొక డ్రీమ్ ఉంది. మన ఇండియాలో ఉన్న షైన్, జారా, H&M వంటివి మన ఇండియన్ కంపెనీస్ కాదు కదా, ఇతర కంపెనీస్ నుంచి మన ఇండియాలో సెల్ చేస్తున్నారు. మరి వై కాంట్ వి అని ఈ స్నిచ్ కంపెనీని కూడా గ్లోబల్ గా ఎక్స్పాండ్ చేయాలి అని మిడిల్ ఈస్ట్, US, UK లో ఎక్స్పాండ్ చేశారు ఈ స్నిచ్ కంపెనీని. అండ్ ఈ స్ట్రాటజీస్ అనే కాదు, వీళ్ళ ట్రెండింగ్ హంటర్ కానివ్వండి, వీళ్ళ లిమిటెడ్ ఎడిషన్ ద్వారా కానివ్వండి, అండ్ వీళ్ళ స్మార్ట్ సేవర్ ఏదైతే ప్రీమియం ప్రొడక్ట్స్ ని అఫోర్డబుల్ ప్రైస్ కి సెల్ చేస్తూ ఉంటుందో మన ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ కూడా ఈ బ్రాండ్ కి కనెక్ట్ అయిపోయారు. ఇలా వీళ్ళు UK, USA, UK మాత్రమే కాదు గ్లోబల్ గా ఇంకా స్ట్రాంగ్ గా, ఫాస్ట్ గా ఎక్స్పాండ్ అవ్వాలి అని అనుకుంటున్నారు. ఈ కంపెనీ గురించి మనం ఏం తెలుసుకోవాలి? మన దేశం అంతా ఆగిపోయి ప్రతి బిజినెస్ క్రైసిస్ లోకి వచ్చినప్పుడు ఈ సిద్ధార్థ్ ఎక్కడ ఆగలేదు. ఆ క్రైసిస్ లో కూడా ఒక ఆపర్చునిటీని వెతుక్కున్నాడు. సేమ్ అలానే మనకి ఎటువంటి క్రైసిస్ వచ్చినా కూడా మనం కూడా ఏదో ఒక ఆపర్చునిటీని వెతుక్కోవాలి. వీళ్ళ స్పీడ్ ఇన్నోవేషన్. నార్మల్ గా ఏదైనా బ్రాండ్ ఒక డిజైన్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి 3 months నుంచి 6 months పడుతుంది. కానీ ఈ స్నిచ్ మాత్రం చాలా స్పీడ్ ఇన్నోవేషన్ తో కేవలం 25 days లోనే ఒక న్యూ డిజైన్ ని ఇంట్రడ్యూస్ చేసింది. ఎవరు అంత ఈజీగా అనలేదు ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ అని. ఒక డిప్రెషన్ లో స్టార్ట్ అయిన ఈ స్నిచ్ కంపెనీ 0 నుంచి 500 crores చాలా తొందరగా చేరింది. అలాంటిది మీ లైఫ్ లో ఏదైనా స్నిచ్ సిచ్యువేషన్ జరిగితే ఇతరుల కోసం ఆగకండి. మీ చుట్టూనే ఏదో ఒక ఆపర్చునిటీ ఉంటుంది, ఖచ్చితంగా గ్రాబ్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో గురించి చెప్పమంటారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇతర కంపెనీస్ లాగా ఈ కంపెనీ ఎటువంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయలేదు. వీళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చెప్పమంటారా? వీళ్ళు ఏదైతే
10 days లో సెల్ చేసే ప్రొడక్ట్స్ ఉంటాయో అవి కేవలం 3 days లోనే సెల్ చేసేవారు. మరి అంత ఫాస్ట్ గా జరుగుతున్న వీళ్ళ బిజినెస్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసి ఉంటుంది అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీళ్ళ బిల్లింగ్ కౌంటర్స్ ఫ్రీజ్ అయిపోయాయి. వీళ్ళ వెబ్సైట్ లో ప్రతి ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ స్టాక్ కి వెళ్ళిపోయింది. వీళ్ళ వెబ్సైట్స్ క్రాష్ అయిపోయేవి. అండ్ వీళ్ళ ప్రొడక్ట్ డిస్ప్లే కూడా అంత కరెక్ట్ గా ఉండేది కాదు. అండ్ వీళ్ళకి వచ్చే హ్యూజ్ సేల్స్ తో వీళ్ళ ప్రొడక్ట్స్ కూడా వెబ్సైట్ లో అంత యాక్యురేట్ గా డిస్ప్లే అయ్యేవి కాదు. అండ్ వీళ్ళ లాజిస్టిక్ పార్ట్నర్స్ తో కూడా వీళ్ళకి వచ్చిన హ్యూజ్ సేల్స్ తో చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ ఉండేవారు. ఇవి ప్రాబ్లమ్స్ అంటారా ఏంటి? ఒక వీడియోలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, అలా ఉంది వీళ్ళ ప్రాబ్లమ్స్. నార్మల్ గా ఏదైనా బిజినెసెస్ లో వీళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ సేల్స్ లేకపోవడం, కానీ వీళ్ళకి సేల్స్ ఎక్కువ రావడం వల్ల ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారు.